కళ్ళు ఎలా ఉందో ఇది కళ్ళు ఫ్రెష్గా చెట్టుపై నుంచి తీసిన కళ్ళుని ఇప్పుడే బాటిల్లో పోస్తున్నాడు. ఏది ఇప్పుడు అది ఎద్దుతోలా ఇది? అందుకే గట్టిగా ఉంటుంది కదా? గట్టిగా ఉంటుంది. కళ్ళు ఇప్పుడు ఇట్లా వాటర్ లాగా ఉంది, కొద్దిసేపు అయితే పాలలా అవుతుంది కళ్ళు మాత్రం. గుడ్లను ఉడకబెడుతున్నాం. గుడ్లను మట్టి నానబెట్టి ఆ మట్టిలో ముద్దలు కడుతున్నాం. మంటలో కాల్చిన గుడ్లను పొట్టు తీసాక గుడ్డు రెడీ అయిపోయింది. వీటిలో కొంచెం ఉప్పు కారం కలుపుకుని తింటే మస్తు మజా అనిపించింది. ఫ్రెండ్స్ పొద్దున్నే మేము కళ్ళు దానికి వస్తున్నాం ఆదిపట్ల దగ్గర. ఆదిపట్లనేనా మామూలు? ఆదిపట్లనే. తాళూరులోకి ఎంటర్ అవుతున్నాం. అంత తాటి చెట్లు ఉన్నాయి. ఇది మొండిపేట తాటి చెట్టు. ఇది అదో నెమళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ మంచిగా. అన్న వచ్చిండు. పిలుస్తుంటే అట్టే వస్తున్నావు తీస్తుండు కదా అక్కడ ఆ చెట్టు మీద ఉన్నా. ఓకే ఓకే. ఎంతనా అప్పుడు ఈ అన్ననే మాకు చెట్టు ఎక్కి కళ్ళు పోస్తాడు. అవుతుందన్నా ఈ వేరేలో కోసేసిన ఫుల్ అవుతుంది, మంచిగానే అవుతుంది. కానీ 4 అన్నవని ఇది 3 అవుతుంది కదా మనకి. లేదు నేను 4 లేదా 5 అని చెప్పిన. ఇప్పుడు పైన ఉన్న కుండలు కనిపిస్తున్నాయి. అందులో ఉన్న కళ్ళుని తీయడానికి చెట్టు ఎక్కుతున్నాడు ఇప్పుడు తల మీద గౌడ్ సాబ్. మీకు ఆ వీడియో చూపిస్తున్నాను, చెట్టు ఎక్కే వీడియో. మొత్తానికి పైకి ఎక్కాడు. ఇప్పుడు కొంచెం జూమ్ చేసి చూపిస్తాను నేను మీకు. కళ్ళొద్దలో ఉండేది పోసేసుకుని మళ్ళీ ఆ తొట్టి కుండను మళ్ళీ దానికే పెట్టాడు.
ఎయిర్ బేస్ కూడా ఉంది, అందుకే ఫ్లైట్లు బాగా తిరుగుతున్నాయి ఇక్కడ. వీళ్ళు ఇంత కష్టపడితే వీళ్ళు లీటర్ కళ్ళు 2 లీటర్ల కళ్ళు 150 రూపాయలు అనమాట. దానికి గౌడ్ సాబ్ ఫ్రెష్ చెట్టు కళ్ళు మాత్రం కిందికి దించాడు. చూద్దాం కళ్ళు ఎలా ఉందో. ఇది కళ్ళు కానీ ఇప్పుడు మనము చెట్టు మీద దించిన కళ్ళే చూస్తున్నాం కదా. ఫ్రెష్గా చెట్టు పై నుంచి తీసిన కళ్ళుని ఇప్పుడే బాటిల్లో పోస్తున్నాడు, 2 లీటర్ బాటిల్లో. మొత్తం ఈ తాళ్ళన్నీ మీవేనా? ఎన్ని ఉన్నాయి మీకు చెట్లు? ఇప్పుడు ఎక్కేది 15 ఉంటాయి. 15. ఓకే. పొద్దున సాయంత్రం ఎక్కాలి. 15 చెట్లు. ఒక 15 చెట్లకు రోజుకి ఎంత కళ్ళు వస్తుంది? ఎన్ని లీటర్లు? అంటే ఇప్పుడు సీజన్ లో అయితేనేమో 70-80 సీసాల వరకు వస్తాయి. ఇక అన్ సీజన్ లో అయితే ఒకటి 40-30-50. ఇప్పుడు అదే సీజన్ చేరు అంతేలే. 2 లీటర్ బాటిల్కి ఎంత తీసుకుంటావు? 150 రూపాయలు. ఒకసారి 2000 వస్తాయి, ఒకసారి 2500, ఓకే, ఒకసారి 3000, అంతేలే, ఒకసారి 3500. ఇట్లా టైం ని బట్టి సీజన్ బట్టి సార్. ఓకే ఓకే. ఏం పేరు అన్న మీ పేరు? భాస్కర్ గౌడ్. ఓకే, థ్యాంక్ యూ. దానికి మేము ఒక చెట్టు కళ్ళు అయితే తీసుకున్నాము. 2 బాటిల్ పోసాడు. ఇంకో చెట్టు కూడా తీస్తాడు. ఇప్పుడు ఇదే చెట్టు కళ్ళు తీసుకున్నాం మేము. ఓకే, మార్నింగ్ ఈవినింగ్ తీస్తారట కళ్ళు. ఇప్పుడు ఒక చెట్టుది మాకు మొత్తం 3-4 లీటర్ల కళ్ళు అయితే వచ్చింది. ఇప్పుడు ఇంకో చెట్టు ఎక్కబోతున్నాడు. చిన్న ఘాట్లు పెడితే మళ్ళీ కలుగు వస్తుంది. అట్లా ఇట్లా మన ఉల్లిగడ్డ పొరలాగా లైట్ గా తీస్తాం. ఓకే ఓకే. అటు నుంచి డ్రాప్స్ వస్తుంటాయి. డ్రాప్స్ వస్తాయా? మన గ్లూకోజ్ డ్రాప్స్ ఎట్లా పడుతుంది అట్లా పడుతుంది. అట్లా. ఓకే. తాటి చెట్ల మీద పాములు ఉంటాయి అంటారు, నిజమేనా? ఉంటాయా? పాములు ఏముంటాయి తమే లాస్ అయి ఉంటాయి అని ఎప్పుడో వెళ్ళిపోతాయి. అవి ఉంటాయి. అది మొత్తము ఫస్ట్ టైం ఈ గోళాలు తీసుకుంటాం సార్, ఫస్ట్ టైం అప్పుడు ఉంటాయి. ఓకే ఓకే. ఇప్పుడు రోజు తీసుకుంటాం కదా, రోజు ఇంకా ఉండవేమో రోజు తీస్తే. స్టార్టింగ్ లో ఈ గోళాలు బయటికి తీసినప్పుడు అంతా చాలా పీసులలో జిప్పు ఉంటది కదా, అప్పుడు ఉంటాయి. అయిపోయింది. 3 లొట్టులో ఉన్న కళ్ళు మొత్తం దీంట్లో పోసుకుని
చిన్న ఘాటు పెట్టి మళ్ళీ దానికే పెట్టేశాడు. ఇప్పుడు కింద దిగుతున్నాడు అన్న. ఇప్పుడు మొత్తం ఎంత కళ్ళు వచ్చింది మళ్ళా? ఆ లొట్టి నిండిందా? ఇది తక్కువ పడుతుంది. తక్కువ పడుతుందా? ఒకటే బాటిల్ వస్తుంది. ఓకే, ఇది చాలా తక్కువ వస్తుంది. తక్కువ వచ్చింది. ఈవినింగ్ తీస్తాం కదా, ఒకటి సీజన్ అయితేనే ఫుల్ ఉంటుంది. ఓకే, ఇది తగ్గుతుంది కొద్దిగా పడుతుంది. ఏది ఇప్పుడు అది ఎద్దుతోలా ఇది? అందుకే గట్టిగా ఉంటుంది కదా? గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఇది దీనికి లింకప్ ఎలా చేసినా అన్న? దీనికి ఏమన్నా ఇది లాక్ ఉంటుంది. లాక్ వేసేస్తాం ఇట్లా, అలా తాడు వెనక నుంచి వేసేసి ఇట్లా. ఓకే, అది లాక్ అయిపోతుంది, ఇంకా ఊడిపోయే ప్రసక్తే లేదు ఇంకా. మీరు కిందికి జారకుండా అది పట్టేసుకుంటుందా గ్రిప్ మంచిగా? అది ఇది ఇది వేసుకుంటాం అది కాళ్ళకు. ఓకే ఓకే, మనది మన ప్లాస్టిక్. ఇది ఇప్పుడు అది ఉంది కదా, ఇది చెక్కనా? అది ఇది చెక్క. ఈ నెర్సు మన తెల్ల రాయి కొట్టి వేసేస్తాం. ఇది పలుగు రాయి కొట్టి దీనికి వేసి తేజ్ చేస్తుంటాం. ఇప్పుడు దీనికి నూరితే తేజ్ అవుతుందా? పోతుంది. పలుగురాయి. ఓకే ఓకే, పలుగురాయి మెత్తగా దంచి వేసేసి కత్తి ఇట్లా తేజ్ చేసుకుంటా పోతాం అన్నమాట. ఓకే, ఆ కత్తి కత్తి చేయడే. ఇది కత్తి చూపే ఒకసారి. తేజ్ చేసుకుని పైన అప్పటికప్పుడు కోసి చూపెట్టాను. నిమ్మకాయ పచ్చడి, మిక్సర్ పల్లీలు, మిక్సర్. కస్టమర్ నువ్వే ఇంత కూలుద్దాం రా బాబు. మొత్తానికి కళ్ళు మన చేతికి వచ్చింది. కళ్ళు ఇప్పుడు ఇట్లా వాటర్ లాగా ఉంది, కొద్దిసేపు అయితే పాలలా అవుతుంది. ఇప్పుడే చెట్టు పెంచి దించిన ఫ్రెష్ తాగుతున్నాను. తీయగా ఉంది కళ్ళు మాత్రం. కళ్ళు గుడ్లను ఉడకబెడుతున్నాం. గుడ్లను మట్టి నానబెట్టి ఆ మట్టిలో ముద్దలు కడుతున్నాం. రెండు బాటిల్ తెప్పిస్తున్నా, ఇంకేం మరి సరిపోతే మస్తు అయిపోతుంది మనకి. బాగుంటుంది అట్లా ఎక్కువ ఉంటుంది. మనం 1/2 కిలో చికెన్ వేసి ఇచ్చిన వాడు ముందే 1/2 కిలో వేస్తాం పో బ్రో, తీసుకోండి తినుండే అక్కడ మూడ్లో ఉన్నారు ఇప్పుడు. ఏం బా అవును. ఇట్లా దిగాలరా అది బ్రో, అట్లా అది కూల్ అయితే కూల్ అయినాక మంచిగా వస్తుంది. మంటలో కాల్చిన గుడ్లను పొట్టు తీసాక గుడ్డు రెడీ అయిపోయింది. వీటిలో కొంచెం ఉప్పు కారం కలుపుకొని తింటే మస్తు మజా అనిపించింది. బాగా టేస్ట్ కూడా చాలా బాగుండే. జనరల్గా అయితే మనం గుడ్లను నీళ్ళలో ఉడకబెట్టుకుని తింటాము. ఫస్ట్ టైం ఇలా మంటలో కాల్చిన గుడ్లను నేను తిన్నాను, మంచిగా అనిపించింది. ఇంకా గుడ్డుతో పాటు పొద్దున్నే కళ్ళు నీర మస్తు టేస్ట్ ఉండే కళ్ళు కూడా, అలాగే ఎగ్ కూడా చాలా బాగా టేస్ట్ ఉన్నాయి. ఇంకా మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, అలాగే ఏం నచ్చిందో కామెంట్ రాయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.